అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ కహానీలు. ఈరోజు మన కహానీ అర్ధరాత్రి సమయం కావస్తుంది. భర్త ఇంటికి ఇంకా చేరలేదు. భోజనం చేయకుండా భర్త కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయింది శ్రావణి. అర్ధరాత్రి దాటినా ఇంటికి రాకుండా ఎక్కడ తాగుతున్నాడో లేదా పేకాడుతున్నాడో ఇల్లు పట్టడం లేదు అతనికి అస్సలు అంటూ భర్తని తిట్టుకుంటూ ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు అని తిట్టుకుంటూ పడుకుంది. కానీ ఉదయం అయినా సరే రాకపోయేసరికి స్నేహితుల ఇంట్లో పడుకొని అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అని సరిపెట్టుకుంది. కానీ ఆ రోజు రాత్రి కూడా ఇల్లు చేరకపోయేసరికి బాగా కంగారు పడింది. ఊర్లో ఉన్న వాళ్ళ అన్నయ్యను పిలిచి జరిగినదంతా చెప్పింది. భర్త స్నేహితులందరికీ ఫోన్ చేసి వాకప్ చేయగా వాళ్ళు ఎవరూ రాలేదని చెప్పారు. ఆ మాటలకి గాబరా పడిపోయింది. ఇరుగు పొరుగు అందరూ చేరారు, చర్చలు జరిపారు. 4-5 హాస్పిటల్స్లో యాక్సిడెంట్ కేసుల గురించి వాకప్ చేసి అనుమానం వచ్చి చూసి కాదని తెలుసుకున్నారు. ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో అని అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు శ్రావణి వాళ్ళ అన్నయ్య. అక్కడ ఆఫీస్ వాళ్ళు చెప్పింది విని ఆశ్చర్యపోయారు. ఆ అన్న జాబుకి వారం కిందటే రిజైన్ చేసి అతనికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకొని అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పాడని, విదేశాల్లో జాబ్ వచ్చిందని అందుకే అక్కడ జాబ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పాడని ఆఫీస్ వాళ్ళు చెప్పారు. ఇంత జరుగుతున్న ఫ్యామిలీకి ఈ విషయం తెలియకపోవడం ఏంటని అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏం ఉద్యోగమో ఏ దేశమో అలాంటి వివరాలు తమకి తెలియవని ఆ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. ఇక ఆ విషయం విన్న శ్రావణి అక్కడే కుప్పకూలిపోయింది. మాట మాత్రమేనా చెప్పకుండా ఇంత హఠాత్తుగా మాయమవడం ఎందుకని ఎవరికి అంతుపట్టని రహస్యంగా మారింది. ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏమిటి అని, మళ్ళీ వస్తాడో రాడో అని భార్యా పిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళటానికి కారణాలు ఏంటో అని ఎంత ఆలోచించినా శ్రావణి అన్న సుధాకర్కి అర్థం కావటం లేదు. ఆఖరికి భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది శ్రావణి. తనంతట తాను వెళ్తే మేమేం చేయగలం, ఎక్కడున్నాడో చెప్పడానికి, ఎక్కడున్నాడని ఎతుకుతాం అన్నారా పోలీసులు. సరే, మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాసి వీలైనంత వరకు ప్రయత్నిస్తామని శ్రావణికి భరోసా ఇచ్చారు. భర్త చేసిన ఈ పనికి శ్రావణి ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో అర్థం కాక తన భవిష్యత్తు ఏంటో, తనకు ఎందుకు ఇలా చేశాడో అని. ఓ వారం రోజుల తరువాత తన భర్త నుండి ఒక ఉత్తరం వచ్చింది శ్రావణికి. అందులో తన కోసం వెతకొద్దని, తను ఎక్కడ ఉన్నది ఎవరికి చెప్పదలుచుకోలేనని, ఇక తను తిరిగి రానని, తనని పెళ్లి చేసుకున్నందుకు తన భార్యకు ఆ ఇల్లు మాత్రమే ఇస్తున్నానని, ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు. అందులో ఎక్కడి నుండి రాశాడో చిరునామా లేదు. బహుశా వెళ్లే ముందు ఇక్కడే రాసి పోస్ట్ చేసి వెళ్ళి ఉండొచ్చు అని ఊహించుకున్నారు అందరూ. ఆ ఉత్తరం చూసి బోర్న విలపించింది శ్రావణి. ఇదే మిడ్డూరం, తనని నమ్ముకొని వచ్చిన భార్యను కన్న పిల్లల్ని ఇలా నట్టేట ముంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ కర్మకు మీరు బతకండి అంటూ తన దారిన తాను చూసుకుంటాడా? పెళ్ళయ్యి 8 సంవత్సరాలవుతున్నప్పుడు ఇప్పుడు బాధ్యత నాది కాదు అని ఎలా అంటాడు అని బోరున విలపించింది శ్రావణి. శ్రావణి అన్నా వదినలు, శ్రావణి వాళ్ళ అమ్మ శ్రావణి భర్తకు శాపనార్థాలు పెట్టారు. ఇదేం బొమ్మలాట పెళ్ళి అనుకున్నాడా? మళ్ళీ రాను అంటే అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఇంకెవరినో పెళ్లి చేసుకొని ఉన్నాడు, లేకపోతే దొంగచాటుగా వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనుకున్నారు. ఈ మధ్య ఆయన నాతో సరిగా ఉండటం లేదమ్మా, ఊరికే అంటే ఊరికనే కోప్పడుతున్నాడు, విసురుకుంటున్నాడు. రోజు రోజుకి తిట్టడం కొట్టడం ఎక్కువయ్యాయి. అలా అతను ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు అప్పుడు. కానీ ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని అస్సలు ఊహించలేదు. ఎప్పుడూ నేను ఎక్కువగా చదువుకోలేదని, లోకజ్ఞానం తక్కువని నన్ను చులకనగా చూసేవాడు. కానీ ఇలా నట్టేట ముంచుతాడని అనుకోలేదని శ్రావణి తన కళ్ళ వెంబట నీళ్లు కార్చింది. ఆయన నేను పెద్దగా చదువుకోలేదు, ఏ డిగ్రీలు లేవని అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తనకు తెలియదా? మాటకు ముందు అందరి ఆడవాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ భర్తలకు సహాయపడుతున్నారు, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుంటున్నావని నన్ను చిన్నతనం చేసేవాడు అని శ్రావణి తన తల్లికి అన్నయ్యకు చెప్పగానే వాళ్ళ అన్నయ్య శ్రావణిపై కోపడ్డాడు. ఇంత జరిగినప్పుడు కనీసం
నీతో సరిగా ఉండటం లేదని అమ్మకైనా చెప్పావా నువ్వు అన్నాడు అన్నయ్య. చెప్తే ఏం చేసేవారు, సర్దుకుపోవాలి అని. మంచైనా చెడైనా అంతా నీ భర్తే. పెళ్లి చేసిన తర్వాత నువ్వే మంచిగా నీ మొగుడిని మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్తారు. అంతకు మించి ఏం చేస్తారు? అందుకే చెప్పలేదు అంది శ్రావణి. ఇప్పుడు శ్రావణిని ఎవరు ఆదుకుంటారు? వారి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ గతి ఏమిటి? ఏదో వారం 10 రోజులంటే చూసుకుంటారు, కానీ ఎప్పటికీ చూసుకోవాలంటే కుదరదు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఏదో ఉండడానికి ఇల్లు అంటూ ఉంది గుడ్డిలో మెల్లగా. కానీ వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేస్తూ బతికించే చదువు శ్రావణికి లేదు. ఉన్న అమ్మగారు ఎన్నాళ్ళని ఆదుకోగలరు? ఇప్పుడు చెల్లి బాధ్యత తన నెత్తిని ఎక్కడ పడుతుందో అన్నట్లు ఆ అన్న వదినలు చేతిలో 500 రూపాయలు పెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. కూతురి దగ్గర ఈ బాధలో ఉండాలని శ్రావణి తల్లికి ఉంది, కానీ వాళ్ళకే బతకడానికి దారి లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళపై ఆధారపడి ఉండడం వలన వారికి ఖర్చులు పెంచడం ఇష్టం లేక తల్లి కూడా ఆ అన్నయ్యతో పాటే వెళ్ళిపోయింది. చేతిలో 500 రూపాయలతో 2 చిన్నపిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫానులో చిక్కుకుపోయిన నావలా అయ్యింది తన పరిస్థితి. అప్పుడు శ్రావణి గుండె ధైర్యం చేసుకుంది. తాను ఇప్పుడు కుమిలిపోతూ కూర్చుంటే తన 2 పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని, తనకు తాను బ్రతకలేకపోయినా తన 2 పిల్లల భవిష్యత్తు కోసమైనా బ్రతకాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయాలి, ఎలా ఏం చేయాలి అని బాగా ఆలోచించింది. అలా ఆలోచించి ఒక కుట్టు మిషన్ తెచ్చుకుంది. పెళ్లికి ముందు తాను ఆ పల్లెటూరులో నేర్చుకున్న టైలరింగ్ని చేయాలని నిర్ణయించుకుంది. అలా బట్టలు కుట్టడం ప్రారంభించింది. కానీ తనకి ఎక్కువ డిజైన్స్ కుట్టడం రాదు. కాబట్టి ఇంకా గిరాకీని పెంచుకోవాలంటే డిజైన్ బ్లౌజులు కుట్టడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచించి యూట్యూబుల్లో టైలరింగ్ క్లాసెస్ విని చూసి రకరకాల బ్లౌజెస్ డిజైన్స్ కుట్టడం నేర్చుకుంది. ఇప్పుడు తను మంచి డిజైన్స్ 300-500 రూపాయలకు ఒక బ్లౌజ్ కుడుతోంది. దీంతో బొటిక్లో అయితే 500-600 తీసుకునే బ్లౌజ్ డిజైన్ కేవలం 350 రూపాయలకే శ్రావణి కుట్టడంతో చాలామంది శ్రావణి దగ్గరకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు శ్రావణి ఆర్థికంగా నిలదొక్కుంది. పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి చదివిస్తుంది. ఇంకా గిరాకీ బాగా పెరగడంతో తను ఒక్కతే కుట్టలేకపోవడంతో ఒక అమ్మాయిని తన చేతి కింద టైలర్గా పెట్టుకుంది. ఇంకా గిరాకీ బాగా పెరగడంతో దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్డుపై ఒక షాపు రెంట్కు తీసుకొని 2 మాస్టర్స్ని పెట్టి బొటిక్ నడిపిస్తుంది. ఒకరోజు శ్రావణి ఇంటి పక్కన ఉండే రమ్య హడావడిగా పరిగెత్తుకుంటూ వచ్చి, శ్రావణి, మీ ఆయన జాడ తెలిసింది. మొన్న దుబాయ్లో మా ఆడబడుచుకి షాపింగ్ కాంప్లెక్స్లో కనబడ్డాడట. ఎవరో వెంట ఉన్నారట కూడా. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. నేను అతను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమని చెప్పాను అన్నది ఆవేశపడుతూ. శ్రావణి వెంటనే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసింది. విషయం విన్న శ్రావణి వాళ్ళ అన్నయ్య, మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, ఆ మనిషి పలానా చోట ఉన్నాడని చెప్పి భార్య బిడ్డలను వదిలి వేరే ఆమెతో ఉన్నాడని బైక్నీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం, సరేనా అని అక్కడ ఉన్న మన ఇండియన్స్ ఎంబసీలో కంప్లైంట్ కూడా ఇద్దాం అని, అతను పనిచేసే కంపెనీలో కూడా కంప్లైంట్ ఇద్దాంలే, వెంటనే ఉద్యోగం తీసేసి ఇండియాకు పంపించేస్తారు, అప్పుడు వాడి రోగం కుదురుతుంది. భార్యని ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు అని కోపంగా అన్నాడు శ్రావణి వాళ్ళ అన్నయ్య. పోలీసుల సహాయంతో ఇండియన్ ఎంబసీ సహకారంతో శ్రావణి భర్త ఉద్యోగం ఓడబీకించి దేశంలో నుంచి పంపించేటట్టు చేసి ఇండియాకు రప్పించి బాగ్ని చట్టం కింద కోర్టులో కేసు వేశారు. కోర్టు కేసు హీరింగ్కి వచ్చింది. శ్రావణి భర్త తెక్క కుదిరింది అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే. దురదృష్టవశాత్తు శ్రావణి అమాయకత్వం తెలివి తక్కువ వల్ల తనతో తన భర్త చెప్పిన చోట కొన్ని సంతకాలు పెట్టేసింది. అప్పుడు ఫ్లాటు నీ పేరున రాయిస్తాను, రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ ఎక్కడెక్కడో సంతకాలు పెట్టించాడు ఆ దుర్మార్గుడు. ఎంత మోసం! భర్త మీద నమ్మకంతో సరిగ్గా చదువురాని ఆమె ఆ కాగితాలు సరిగ్గా చూడకుండా పెట్టమన్న చోటల్లా టకటక స్టాంపు పేపర్లపై సంతకాలు పెట్టేసింది. అంతలా దగా చేస్తాడని శ్రావణి అస్సలు ఊహించనే లేదు. కానీ తర్వాత విలవలలాడింది. తాను రెండో పెళ్లి చేసుకోవటానికి శ్రావణికి అభ్యంతరం లేదని, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకు చెందేటట్లు రాస్తున్నానని ఉన్నది ఆ పేపర్లో. కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శ్రావణి లాయర్ ఎంత వాదించినా కేసు నిలవలేదు.
ఎంత తెలివిగా నన్ను మోసం చేశావు, చదువులేని దాన్ని అని నాకు నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నావు. సర్లే, ఇంకా ఇప్పుడు నేనేం చేసేదేముంది, నాతోనే సంబంధం లేదన్నాడు. ఇక అతను ఎవరితో ఉంటే నాకేంటి, అతను ఏమైపోతే నాకేంటి, ఉద్యోగం పోయి పరువు పోయి బజార్న పడ్డాడు. వాడు చేసిన తప్పుకి ఆ శిక్ష చాలు అనుకుంది శ్రావణి. తరువాత 15 రోజుల తరువాత శ్రావణి భర్త శ్రావణి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు శ్రావణి, అయ్యిందేదో అయిపోయింది, జరిగిందంతా మరిచిపోదాము. ఎంత కాదన్నా నేను నీ భర్తని కదా. నిజమే, ఏదో తెలివి తక్కువతనంతో నీకు అన్యాయం చేశాను. నీకు చేసిన మోసానికి నేను ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేను. నీకు పిల్లలకు దూరమై వెనక్కి తిరిగి వచ్చి నీకు ముఖం చూపలేకే అక్కడ ఉండిపోయాను. భార్యాభర్తల బంధం 7 జన్మల బంధం అంటారు. ఆ మాటలతో ఈ బంధాన్ని తెంపుకుంటే పోయేది కాదు కదా. నన్ను క్షమించు, మరలా మనందరం కలిసే ఉందాం అంటున్న భర్తను చూసి ఓ చిరునవ్వు నవ్వింది శ్రావణి. అసలు నీకు భర్త అనే పదానికి అర్థం తెలుసా? భార్య పిల్లల్ని పోషిస్తూ సంసార భారాన్ని వహించే వారినే భర్త అంటారు. పెళ్ళి, భార్య, తాళి ఇటువంటి పదాలకు అర్థం తెలిసి ఉంటే నువ్వు మమ్మల్ని నెట్టేట ముంచి వెళ్ళేవాడివే కాదు. అయినా నువ్వు రాయించుకున్న పేపర్లపై సంతకాలు పెట్టినప్పుడు నాకు డివోర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం భార్యాభర్తలం కానే కాదు చట్ట ప్రకారం. అటువంటిది నా భర్తగా ఇప్పుడు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నే నమ్ముకున్న నీ భార్య పిల్లల్ని నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతారు అన్న ఆలోచన లేకుండా ఆ రోజు మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు, నువ్వు నమ్మి వెళ్ళిన ఆ మనిషి లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ డబ్బును చూసి వచ్చావన్నది అర్థం కానంత వెర్రిదాన్నైతే కాదు నేను. నువ్వు ఏం చేసినా నువ్వే నా ప్రతిదేవుడివని నీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన గతి ఇప్పుడు మాకు లేదు. నాకు తెలియకుండానే నాతో సంతకం చేపించుకొని డైవర్స్ ఇచ్చేశావు. ఇప్పుడు కలిసి ఉందామనేది ఓ వెర్రి మాట. అలా కలిసి ఉండాలంటే మళ్ళీ మనం పెళ్లి చేసుకోవాలి. నీ గురించి ఇంత తెలిసాక నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ నీతో ఉంటానని ఎలా అనుకున్నావు? ఈ జీవితానికి ఇక చాలు. ఒకసారి పెళ్లి జీవితాన్ని అనుభవించాను, మళ్ళీ ఆ ఊబిలోకి రాలేను అన్నది. మేము ఇప్పుడు ముగ్గురం సంతోషంగా జీవిస్తున్నాం. మాకు ఎవరి తోడు అవసరం లేదు. నన్ను వదిలేసి వెళ్ళి 5 సంవత్సరాలవుతుంది. ఇప్పుడు నీకు గత్యంతరం లేక నా దగ్గరికి వస్తే నేను ఒప్పుకోను అంటున్న శ్రావణిని భర్త బ్రతిమలాడుకున్నాడు. శ్రావణిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆమె జరిగిందేదో జరిగింది అని తన భర్తగా ఒప్పుకొని తనతో జీవనం సాగించేలా లేదా అటువంటి మోసగాడితో ఉండక్కర్లేదని తన 2 పిల్లలతో జీవితం గడిపితే బాగుంటుందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.